వెల్కమ్ తెలుగు క్రికెట్ లవర్స్. వెల్కమ్ టు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ టీ20 ప్రివ్యూ. ఫస్ట్ టీ20లో చూసుకుంటే ఇండియా వచ్చేసరికి కంఫర్టబుల్‌గా 48 రన్స్ తేడాతో గెలిచింది. స్ట్రాటజికల్లీ న్యూజిలాండ్ మిస్టేక్ అని చెప్పలేం. ఎందుకంటే ఇండియా వచ్చేసరికి బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ ఇంటెంట్ చూయించారు. సో, వరల్డ్ కప్ నెక్స్ట్ మంత్‌లో ఉంది కాబట్టి ఈ మొమెంటం ఎలా కంటిన్యూ చేస్తారు? ఆ మొమెంటం అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పిచ్ వచ్చేసరికి రాయ్‌పూర్. సో, బేసికల్లీ రాయ్‌పూర్ వచ్చేసరికి బిగ్ స్టేడియమ్స్ స్క్వేర్ బౌండరీస్ చూసుకున్నా చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. అండ్ యూ నో లైక్ ఇక్కడొచ్చేసరికి ఫస్ట్ ఒకే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. అది వచ్చేసరికి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇదొచ్చేసరికి 2 పేస్ పిచ్ లైక్ ఫస్ట్ స్వింగ్ లిటిల్ బిట్ స్వింగ్ ఉంటది. 1 ఆర్ 2 ఓవర్స్ అండ్ మిడిల్ ఓవర్స్‌లో బాల్ సాఫ్ట్ అయ్యే కొద్దీ రన్స్ చేయడం కొంచెం సో, మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్స్ వాళ్ళ గేమ్‌లోకి రావచ్చు. అండ్ ఎక్కడ చూసుకుంటే టీమ్ ఫస్ట్ లైక్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 163 ఉంది. ఇదొచ్చేసరికి 15 మ్యాచెస్ చెక్ చేస్తే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 163 ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 153 ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టాస్ చూసుకుంటే ఇప్పటిదాకా 15 మ్యాచెస్ ఆడిందంటే లాస్ట్ 15 మ్యాచెస్ చూసుకుంటే 10 టైమ్స్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్ గెలిచాయి. 4 టైమ్స్ చేజింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. అలాగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఏదైతే 2023లో జరిగిందో, ఆ మ్యాచ్‌లో ఇండియా వచ్చేసరికి 174 రన్స్ చేసింది. అండ్ ఆస్ట్రేలియా వచ్చేసరికి 154 రన్స్ చేసి 7 వికెట్స్ లాస్. ఇంకా 20 రన్స్ షార్టేజ్‌తో ఓడిపోయారు. సో, టీమ్ టాస్ ఏదైతే గెలుస్తారో వాళ్ళు బ్యాటింగ్ ప్రిఫర్ చేసి 170+170-180+ రన్స్ చేస్తే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటది. అండ్ ఏదైతే టీమ్ 190 చేస్తదో అది గెలిచే ఛాన్స్ 100% ఐ మీన్ 80% అని చెప్పొచ్చు. అండ్ సిన్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 170 కాబట్టి మనం పవర్ ప్లే గేమ్ ప్లాన్ చూసుకుంటే ఫేస్ వైస్ రన్స్ ఫస్ట్ పవర్ ప్లే వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాల్ హార్డ్‌గా ఉంటది. ఈ గ్రౌండ్ అనేది చాలా ఫాస్ట్ ఔట్‌ఫీల్డ్ కాదు. లైక్ మీడియం ఔట్‌ఫీల్డ్. సో, ఫస్ట్ బాల్ హార్డ్‌గా ఉన్నప్పుడే స్కోర్ మంచిగా చేయాలి. సో, ఫస్ట్ పవర్ ప్లే చూసుకుంటే ఈవెన్ దో 2 వికెట్లు లూజ్ అయినా పర్లేదు. ఐ మీన్ లూజ్ ఇన్ ద సెన్స్ ఆహ్, ఎట్లా అంటే లైక్ బౌలర్ వచ్చేసరికి ఎక్సెప్షనల్ లెవెల్ లైక్ మంచి బాలేసి ఏ బౌలర్ అయినా ఐ మీన్ ఏ బ్యాట్‌మెన్ అయినా స్ట్రగుల్ అయితాడు. అలాంటి ఔట్ అయితే ఓకే. అలాగే ద వే అభిషేక్ శర్మ ప్లేయింగ్ మంచి మంచి షాట్స్ కొడుతున్నాడు. హై రిస్కీ గేమ్ ఆడుతున్నాడు. సో, అలా హై రిస్కీ షాట్స్ ఆడేటప్పుడు ఔట్ అయినా ఓకే. బట్ ఏదైతే లాస్ట్ మ్యాచ్ ఔట్ అయ్యారో లైక్ ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ సాఫ్ట్ డిస్మిసల్స్ అవి కాకుండా ఉండాలి. అండ్ ఫస్ట్ పవర్ ప్లేలో సో, ఇంటెంట్ చూయించాలి. లైక్ మాక్సిమం ఒక 1 ఆర్ 2 వికెట్స్ లూజ్ అయినా పర్లేదు. సో, స్కోర్ అనేది మంచిగా ఏం చేయాలి. పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి 65 ఐ మీన్ అట్‌లీస్ట్ 55-60 రన్స్ ఏం చేయాలి. అండ్ 1 ఆర్ 2 వికెట్స్ లూజ్ అయినా పర్లేదు. సో, పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి 55 స్కోర్‌లో ఉండాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 7-10 లైక్ కన్సాలిడేషన్ పేస్. సో, ఇక్కడ వికెట్‌లేమి ఇవ్వకూడదు. బట్ ఓవర్‌కి 6 పర్ ఓవర్ కంప్లీట్ చేసి సో, 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 75-80 రన్స్ లైక్ 80 రన్స్ లెట్స్ అస్యూమ్ 80 రన్స్ సెట్ చేయాలి. అండ్ ఏదైతే 11-15 ఉందో ఇక్కడ స్పిన్నర్స్ వస్తారు. అండ్ ఈ పేస్‌లో 5 ఓవర్స్ 8 పర్ రన్ ఓవర్ 8 పర్ ఆహ్, లైక్ ఓవర్‌కి 8 రన్స్ లెక్క కన్సిడర్ చేసి 40 రన్స్ ఏం చేయాలి. సో, 15 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 120-130 ఫర్ 3 ఆర్ 4 ఉండాలి. అండ్ లాస్ట్ 5 ఓవర్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డెత్ బౌలింగ్‌లో చాలా అంటే చాలా రన్స్ చేయాలి. సో, 10-11 రన్స్ ఐ మీన్ 11 రన్ రేట్ పర్ ఓవర్ చూసుకుంటే 50-55 రన్స్ ఏం చేయాలి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే 180 ఐ మీన్ ఎందుకంటే యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 170 బట్ కన్సిడరింగ్ ద డ్యూ ఫ్యాక్టర్ 180 ఇస్ ద ప్లస్. సో, 180 అయితే ఏదైతే టీమ్ చేసిందో వాళ్ళు 100% ఐ మీన్ 80% గెలిచే ఛాన్స్ ఎక్కువుంది. అండ్ ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే ఇండియా నుంచి అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్ ఇంజ్యూర్ అయ్యాడు. సో, ఇఫ్ ఇన్ కేస్ తను ఫిట్ అవ్వకపోతే ఇండియాలో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెల్‌లో చేంజెస్ ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అక్షర్ పటేల్ ప్లేయింగ్ లైక్ ఇంజ్యూరీ నుంచి రికవర్ అవ్వకపోతే లైక్
హర్రీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు నెక్స్ట్ మంత్‌లో వరల్డ్ కప్ ఉంది. హర్రీ చేస్తే మనకి ఇబ్బంది. ఇఫ్ ఇన్ కేస్ తను ఫిట్‌గా లేకపోతే సేమ్ రోల్ పిచ్ చేయడానికి మనకు కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. సో, కుల్దీప్ యాదవ్‌ను స్ట్రెయిట్ అవే తీసుకురావచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ కుల్దీప్ యాదవ్ వస్తే బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ అనేది కొంచెం లో అయిద్ది కాబట్టి, హర్షదీప్ వచ్చేసరికి లాస్ట్ మ్యాచ్ ఫ్యాబులస్‌గా బౌలింగ్ ఏసాడు. బట్ హర్షిత్ రాణా లిటిల్ బిట్ బ్యాటింగ్‌లో గూడా ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్ జేయగలడు. నంబర్ 8 పొజిషన్‌లో బ్యాటింగ్ ఆడగలడు కాబట్టి, ఆ చేంజ్ మేబీ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. బట్ ఆ చేంజ్ వచ్చినంత మాత్రాన లైక్ గౌతమ్ గంభీర్‌ని క్రిటికైజ్ జేయడం అది తప్పు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ కాంబినేషన్. సో, ఇఫ్ ఇన్ కేస్ అక్షర్ పటేల్ లేకపోతే కుల్దీప్ యాదవ్ అండ్ రావచ్చు. అలాగే దే మైట్ గో విత్ హర్షిత్ రాణా ఆల్సో లైక్ ఇఫ్ ఇన్ కేస్ బ్యాటింగ్ కావాలనుకుంటే. అండ్ ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. వన్ డౌన్‌లో వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్, 4లో సూర్య, 5లో హార్దిక్, 6లో శివం దుబే, 7లో రింకు, 8లో కుల్దీప్ అండ్ 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో హర్షదీప్ సింగ్ అండ్ 11లో వరుణ్ చక్రవర్తి. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే న్యూజిలాండ్ హ్యావ్ న్యూజిలాండ్ లెవెల్‌లో వాళ్ళ ప్లేయింగ్ లెవెల్‌లో చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. మైట్ బి 1 ఆర్ 2 చేంజెస్ ఉండొచ్చు. బ్రేస్‌వెల్ వచ్చేసరికి చూసుకుంటే ఇంకా ఫిట్ కాలేదు. సో, బ్రేస్‌వెల్ అనేది ఈ మ్యాచ్‌కి రాడు. అండ్ చాప్‌మ్యాన్ వాళ్ళలో ఏదైనా చేంజ్ ఉంటే అది వచ్చేసరికి చాప్‌మ్యాన్. సో, బెవన్ జాకబ్స్ ఉన్నాడు. బట్ చాప్‌మ్యాన్ కూడా మంచిగా ఆడుతున్నాడు కాబట్టి చాప్‌మ్యాన్ అనేది ఈ మ్యాచ్ కంటిన్యూ అయితాడు. ఇంకా వాళ్ళకున్నది ఇంకోటి వచ్చేసరికి క్లార్క్. సో, క్లార్క్ ఏదైతే నంబర్ 8 పొజిషన్‌లో లిటిల్ బిట్ బ్యాట్ ఆడగలడు. సో, అతనికి ప్లేస్‌లో ఐదర్ దే గో విత్ జిమ్మీ నిషమ్ విచ్ ఈస్ హూ ఈస్ పార్ట్ ఆఫ్ 2025 వరల్డ్ కప్. సో, జిమ్మీ నిషమ్‌కెళ్ళొచ్చు. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ మ్యాట్ హెన్రీ ఉన్నాడు. సో, తన ప్లేస్‌లో గూడా ఎళ్ళొచ్చు. అండ్ అలాగే చూసుకుంటే వాళ్ళకు ఇంకా జాక్ ఫౌల్స్ ఉన్నాడు. సో, జాక్ ఫౌల్స్ కంపేర్ టు క్లార్క్ కంటే జాక్ ఫౌల్స్ వచ్చేసరికి మంచిగా బ్యాటింగ్ ఆడతాడు. అలాగే పవర్ ప్లే చూసుకుంటే ఇన్ స్వింగ్ బోత్ ద వే బాల్ అనేది ఇన్ స్వింగ్ ఎక్కువ చేస్తాడు. సో, జాక్ ఫౌల్స్ ఇంకో ఆప్షన్ ఉంది. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే డెవాన్ కాన్వే అండ్ అలాగే టిమ్ రాబిన్సన్ ఓపెన్ చేస్తారు. వన్ డౌన్‌లో వచ్చేసరికి రచిన్ రవీంద్ర, నంబర్ 4లో ఫిలిప్స్, 5లో చాప్‌మ్యాన్, 6లో మిచెల్, 7లో షార్నర్, 8లో నిషమ్ ఆర్ క్లార్క్ అండ్ 9లో ఇస్రోది, 10లో జెమిషన్ ఆర్ మ్యాట్ హెన్రీ అండ్ 11లో జాకబ్ డఫీ. ఇది న్యూజిలాండ్ ప్లేయింగ్ 11. సో, కీ బ్యాటిల్ చూసుకుంటే అండ్ ఇండియాలో చూసుకుంటే బుమ్రా వర్సెస్ మిచెల్. సో, లైక్ డెత్ బౌలింగ్‌లో చూసుకుంటే బుమ్రా వచ్చేసరికి ఆల్మోస్ట్ టాలీ మిచెల్‌ను 2 టైమ్స్ ఔట్ చేశాడు. సో, ఈ బ్యాటిల్ అనేది లైక్ సిన్స్ డెత్ బౌలర్ లైక్ మిచెల్ చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్ 6 ఆర్ 5. సో, డెత్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో ఆ మ్యాచ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అలాగే హర్షదీప్ సింగ్ వర్సెస్ కాన్వే. లాస్ట్ మ్యాచ్ చూసుకున్న హర్షదీప్ సింగ్‌కు కాన్వే వచ్చేసరికి ఔట్ అయిపోయాడు. అలాగే ఓవరాల్‌గా చూసుకుంటే హర్షదీప్ సింగ్ వచ్చేసరికి కాన్వే 4 టైమ్స్ ఔట్ అయ్యాడు. సో, హి వాస్ స్ట్రగలింగ్ అగైన్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ హర్షదీప్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండర్స్‌ను వీగినట్టు వీగుతాడు. అండ్ అలాగే చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి షార్నర్ వర్సెస్ స్కై. సో, ఆ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసుకున్న షార్నర్‌కి సూర్యకుమార్ యాదవ్ ఔట్ అయ్యాడు. అలాగే సో, ఈవెన్ లైక్ ఓవరాల్ చూసుకున్న సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి షార్నర్‌కు కొంచెం లిటిల్ బిట్ స్ట్రగుల్ అయితున్నాడు. అండ్ షార్నర్ చూసుకుంటే 4 టైమ్స్ ఔట్ చేశాడు. సో, ఆ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అలాగే ఇండియా నుంచి చూసుకుంటే వరుణ్ చక్రవర్తి వర్సెస్ గ్లెన్ ఫిలిప్స్ ఆ కాన్సెప్ట్ ఒక అద్భుతంగా ఉంటది. ఏదైతే లాస్ట్ మ్యాచ్ చూసామో వరుణ్ చక్రవర్తికి గ్లెన్ ఫిలిప్స్ మంచిగా ఆడాడు. సో, ఆ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ ఈస్ట్ సోధి వర్సెస్ అభిషేక్ శర్మ మిడిల్ ఓవర్స్‌లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఆ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ సమ్‌హౌ ఈస్ట్ సోధి వర్సెస్ శివం దుబే లైక్ ఇఫ్ ఇన్ కేస్ శివం దుబే ఉంటే ఈస్ట్ సోధి వర్సెస్ శివం దుబే ఆ బ్యాటిల్ బావుంటది. అండ్ డెత్‌లో చూసుకుంటే జాకబ్ డఫీ హూ డిడ్ వెరీ వెల్. సో, జాకబ్ డఫీ వర్సెస్ రింకు సింగ్ అనేది ఆ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, ఇవి కీ బ్యాటిల్స్. అండ్ ఈ గ్రౌండ్‌లో వెన్యూ రికార్డ్స్ చూసుకుంటే పెద్దగా స్టాట్స్ నాకేం దొరకలేదు.
అండ్ ఈ గ్రౌండ్‌లో సిన్స్ ఒకే ఒక మ్యాచ్ జరిగింది కాబట్టి, ఆ మ్యాచ్‌లో చూసుకుంటే రింకు సింగ్ వచ్చేసరికి 42 రన్ చేశాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి 80 రన్ చేశాడు. అండ్ బౌలింగ్‌లో చూసుకుంటే బుమ్రా వచ్చేసరికి 3 రన్స్ ఐ మీన్ 3 వికెట్స్ తీశాడు. సో, మిగిలిన వాళ్ళంతా లైక్ మ్యాచెస్ ఏం జరగలేదు. ఇవి గ్రౌండ్‌లో ఉన్న రికార్డ్స్. సో, కన్సిడరింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ లైక్ ఇండియా వచ్చేసరికి అన్ని డిపార్ట్‌మెంట్‌లో స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ న్యూజిలాండ్ చూసుకుంటే వాళ్ళు ప్లేయింగ్ లెవెన్‌లో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి. సో, అలాగే టీమ్ కాంబినేషన్ లైక్ స్పిన్ చూసుకున్న ఇండియా వచ్చేసరికి మంచి వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. సో, ఎటు చూసుకున్నా ఇండియా వచ్చేసరికి స్లైట్‌లీ ఎడ్జ్ ఉన్నారు. సో, మై ప్రిడిక్షన్ వచ్చేసరికి ఇండియా వచ్చేసరికి 52% అండ్ న్యూజిలాండ్ వచ్చేసరికి 48%. సో, గేమ్ ప్లాన్ ఎలా ఉండాలంటే ఏదైతే టీమ్ టాస్ గెలుస్తారో వాళ్ళొచ్చేసరికి బ్యాటింగ్ చూజ్ చేసుకొని 180-190 ప్లస్ రన్స్ ఎయిమ్ చేయాలి. అండ్ మిడిల్ ఓవర్స్‌లో ఎవరైతే బౌలింగ్ చేస్తారో 7 కంటే లెస్ థాన్ 7 రన్స్ తక్కువ చేయాలి. అండ్ 2 మెయిన్ లైక్ 2 గేమ్ డిసైడింగ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ 8 ఓవర్స్‌లో ఎవరైతే ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తారో వాళ్ళే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటది. అలాగే మిడిల్ ఓవర్స్‌లో 7 లెస్ థాన్ 7 కంటే రన్ రేట్ తక్కువ స్కోర్ కన్సిడర్ చేస్తారో వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటది. సో, ఈ 2 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యాహ్! దట్స్ ఇట్. లైక్ మీ ప్రిడిక్షన్ కామెంట్ చేసేయండి. మీ అండ్ ఫర్‌గాట్ లైక్ టాప్ బ్యాట్స్‌మెన్ ఇండియా నుంచి చూసుకుంటే టాప్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అయితాడు. అలాగే టాప్ బౌలర్ వచ్చేసరికి జస్‌ప్రీత్ బుమ్రా అవుతాడు. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే టాప్ బ్యాట్స్‌మెన్ వచ్చేసరికి రచిన్ రవీంద్ర అవుతాడు. అండ్ టాప్ బౌలర్ చూసుకుంటే జాకబ్ డఫీ అవుతాడు. సో, ఇది నా ప్రిడిక్షన్. అలాగే మీ ప్రిడిక్షన్ ఏంటి? లైక్ టాప్ బ్యాట్స్‌మెన్స్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్ అలాగే టాప్ బౌలర్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్ కామెంట్ చేసేయండి. ఎవరైతే కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేస్తారో వాళ్ళకి మాక్సిమం ఒక 100 ఆర్ 200 గివ్ అవే ప్లాన్ చేద్దాం. లెట్స్ కామెంట్. సో, కామెంట్ చేసేయండి. అండ్ ఎవరైతే ఈ వీడియో ఇప్పటివరకు చూసారో యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.